ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, సార్ ఇప్పుడు ఎవరికైనా ఒక పర్సన్‌కి సడెన్‌గా హార్ట్ స్ట్రోక్ కానీ, లేకపోతే హార్ట్ అటాక్ కానీ వచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా పానిక్ అవుతారు. సో, అతన్ని అంటే లైక్ హాస్పిటల్‌కి సేఫ్‌గా తీసుకెళ్ళేంత వరకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఇస్తే బెటర్ అంటారు? యూజువల్‌గా అంటే మనం ఇంటి దగ్గర అంటే ఒకవేళ ఫెసిలిటీస్ గనుక ఉంటే మనం పల్స్ చెక్ చేయడము, బీపీ చెక్ చేయడము ఇలాంటివి చూసుకోవచ్చు. ఒకవేళ పల్స్, బీపీ గనుక నార్మల్ ఉంటే కొన్ని రకాల టాబ్లెట్స్ మనం ఇవ్వచ్చు. అంటే హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ చేసుకుంటే. మనం లోడింగ్ డోసెస్ అని కొంతమందికి ఇస్తాం. అంటే బ్లడ్ థిన్నర్స్. తర్వాత ఒక్కొక్కసారి ఈ సార్బిట్రేట్ లాంటి మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఒకవేళ పెయిన్ గనుక బాగా ఎక్కువ ఉంటే, బీపీ నార్మల్‌గా ఉంటే. లేదు ఒకవేళ డౌట్ ఉంది ఇది హార్ట్ అటాక్‌నా కాదని మనకు తెలియదు కాబట్టి చాలా వరకు బెటర్ ఏందంటే హాస్పిటల్ గనుక వెళ్ళినట్టయితే వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఈసీజీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తారు. అంటే ఈసీజీ అనే కాదండి, ఈసీజీ, బ్లడ్ టెస్టులు కూడా ఉంటాయి, ఈకో ఉంటది. ఇవన్నీ చేసి కన్ఫర్మ్ చేసి హార్ట్ అటాక్ అని డిసైడ్ చేసిన తర్వాత ఈ డిపెండింగ్ ఆన్ అందులో కూడా టైప్స్ ఉంటాయి. హార్ట్ అటాక్‌లో కొన్ని యాంటీరియర్ వాల్ ఇన్ఫాక్షన్ అని, లేదంటే ఇన్ఫీరియర్ వాల్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అని ఇలా ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ ఆ డిఫరెన్షియేషన్ బట్టి కూడా కొన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వాలి, కొంతమంది కొన్ని రకాలు ఇవ్వకూడదు. సో, అది కూడా తెలుసుకొని ఇవ్వడం అనేది ఆల్వేస్ సేఫ్. మనం అంటే ఎవరికంటే వారికి అన్నీ ఇచ్చే బదులు సో ఏ టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంది, హార్ట్ అటాక్‌లో కూడా అనేది తెలుసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం బెటర్. కాబట్టి అలా తెలుసుకోవాలంటే కంపల్సరీ దగ్గరున్న హాస్పిటల్‌కి వెళ్ళి ఈ టెస్టులు చేయించుకుంటే తెలుస్తుంది. కాబట్టి బెటర్ ఏందంటే ఎమర్జెన్సీలో పానిక్ అవ్వకుండా అట్లాంటి డౌట్ ఉన్నప్పుడు క్విక్‌గా అంబులెన్స్‌కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి వెళ్ళడం అనేది బెటర్. సో, ఈ కొలెస్ట్రాల్ పెరగడానికి మనం అంటే లైక్ మనం తీసుకునే ఆహారం ఏంటంటారు? అంటే ఆహారం ఏది కారణం అంటారు? హై కొలెస్ట్రాల్ డైట్ అంటే నాన్ వెజిటేరియన్ ఎక్కువ తీసుకోవడం, లేదంటే ఆయిలీ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ బయట వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ఈ చిప్స్ ఇట్లాంటివి. తర్వాత ఈ కోలాస్, కాన్సన్ట్రేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడము. ఇవన్నీ ప్రధానంగా వాటిలలో ఎక్కువ ఉంటుందండి. అదేవిధంగా మామూలుగా మనం ఇంట్లో తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం. రైస్ కానీ, ఈ రోటీస్ కానీ ఇట్లాంటివి. అవి తీసుకున్నప్పుడు కూడా ట్రైగ్లిజరైడ్స్ అనేది బాగా ఎక్కువ పెరుగుతాయి. సో, కాబట్టి మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ అంటే మెయిన్‌గా ఏం తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, సార్ ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేసుకోవడం కోసం మనం ఏ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్‌ని కానీ అలవాటు చేసుకుంటే బెటర్ అంటారు? ఆర్గానిక్ డైట్స్, న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమం. అవి కూడా ఎక్కువ అంటే ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత ఈ మిల్లెట్స్, రా ఐటమ్స్ అంటే రిఫైన్డ్, పాలిష్డ్ ఇట్లా కాకోకుండా కొంతవరకు రా మెటీరియల్ కనుక తీసుకున్నట్టయితే ఈ కొలెస్ట్రాల్ అనేది పెరగకోకుండా కంట్రోల్ ఉంటుంది. అదేవిధంగా అంటే ఈ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఒకటైతే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ కూడా మనం క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నాము, మన బాడీకి ఎన్ని క్యాలరీస్ అవసరం అంతే తీసుకుంటున్నామా, అంతకంటే మించి తీసుకుంటున్నామా, ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అది కంపల్సరీ బాడీలో కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అయిపోయి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోయి డిపాజిట్ అవుతూ ఉంటుంది. అందుకనే అది ఆ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. మనం ఎంత అవసరం ఉంది, ఎంత తీసుకుంటున్నాం. ఒకవేళ ఎక్కువ తీసుకున్నట్టయితే దాన్ని మళ్ళీ ఖర్చు చేయడానికి మనం తగినంత వ్యాయామం కూడా చేయాలి రోజు. అట్లీస్ట్ ఒక 30-45 మినిట్స్ అనేది బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ అట్లాంటివి చేయడం అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా అంటే కంపల్సరీ ఒక 5 డేస్ ఇన్ ఏ వీక్ అట్లీస్ట్ చేస్తే చాలా వరకు ఈ అనేది కంట్రోల్‌లో ఉంటాయి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండి ప్రధానంగా మెయిన్‌గా చెప్పేది. తర్వాతనే డ్రగ్స్. ముందు ఇవి కంట్రోల్‌లో అయితే తర్వాత మనం ఒకవేళ అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే దెన్ మెడికేషన్స్‌లోకి వెళ్ళి మనం డ్రగ్స్ తోటి తగ్గించుకోవడానికి ట్రై చేయొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.